సమ్మర్ లో బాడీని చిల్ చేసే చిల్ వడ. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఎండలు ఎక్కువైతున్నాయి కదండి. ఈ ఎండాకాలం ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా పెరుగు వడ చేసుకొని తిన్నట్లయితే బాడీను చల్లగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఈ వడ కూడా హోటల్ స్టైల్లో క్రిస్పీగా గోల్డెన్ కలర్ లో వస్తుందండి. ఈ ఒక టిప్పు వల్ల ఆయిల్ సేవ్ అవుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. అలాగే వంట సోడా వేయకుండానే వడలు అనేది క్రిస్పీగా వస్తాయండి. ఈ ఎండాకాలం మీరు కూడా ఇలానే పెరుగు వడ చేసుకొని బాడీని చిల్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. 2 గంటల ముందుగానే ఉద్దిపప్పు నానబెట్టేసానండి. ఉద్దిపప్పు చూడండి బాగా నానింది. చూడండి ఇందులోనే బియ్యం వేసానండి. బియ్యం కూడా ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలనేది అది కూడా చెప్తానండి. నేను పక్కా కొలతల్లో చెప్తున్నానండి. ఇలానే చేసినారంటే హోటల్ స్టైల్లో క్రిస్పీ వడలు ఇంట్లోనే రెడీ అవుతుందండి. ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకున్నానండి. అది నేను గుండు పప్పు తీసుకున్నాను. మీరు దబ్బపప్పు తీసుకున్నా అంతే అండి. మినిమం 1 అవర్ అయినా పప్పు నానాలండి, అప్పుడే మనకు వడలు అనేది క్రిస్పీగా వస్తుంది. ఈ గ్లాసు 1 గ్లాసు పప్పు వేసుకుంటే ఇలా మీడియం స్పూన్ ఉంది కదండి, ఈ స్పూన్తో 2 స్పూన్లు బియ్యం వేసుకుంటే సరిపోతుందండి. ఈ బియ్యం కూడా మన పప్పు అయితే ఎప్పుడు నానపెడతామో అందులోనే వేసేసి కడిగి పెట్టేసినట్లయితే గంట నుంచి 2 గంటలు నానపెట్టుకున్న తర్వాత రుబ్బుకున్నామంటే వడలు అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇంకొకటి అండి, చాలా మంది బియ్యం పిండి వేస్తారండి. అలానూ చేయొచ్చు, ఇలానూ చేయొచ్చండి. బియ్యం పిండి వేసేదాని వల్ల అది కరెక్ట్ మెజర్మెంట్ తెలియకుండా మనకు మెత్తగా అయిపోతాయండి. అలా కాకుండా ఇలా బియ్యం వేసేసినట్లయితే మనం రుబ్బుకునేటప్పుడు ఎలా కావాలని చూసి రుబ్బుకున్నట్లయితే వడలు అనేది క్రిస్పీగా వస్తుందండి. నిజం చెప్తున్నానండి, హోటల్లో ఎలా అయితే టిఫిన్కి ఇస్తారో వడలు అలానే ఉంటుందండి. ఈ వడలు కూడా 2 గంటలు నానిందండి పప్పు. ఈ నీళ్ళు వంచేసి మనం మిక్సీ పట్టుకుందామండి. పప్పు మనకు పప్పు అనేది బాగా నానితే ఇలా ఉబ్బుతుందండి. పప్పు అనేది బియ్యం కూడా ఇందులో వేసాను కదా, మీరు ఈ పప్పు నానబెట్టేటప్పుడే వేసినట్లయితే బియ్యం కూడా బాగా నానుతుందండి. పిండి రుబ్బేదంతా కూడా ఉందండి క్రిస్పీగా వచ్చేకి. చాలా మంది ఏం చేస్తారంటే మిక్సీకి వేస్తేనే ఆన్ చేసి అలానే రుబ్బేస్తారండి. అలా చేయదండి. పిండి అనేది రుబ్బేటప్పుడు వేడెక్కినట్లయితే మన వడలు అనేది లబ్బర్ లాగా వస్తుందండి. కాబట్టి రుబ్బేటప్పుడు మీరు ఆపి రుబ్బుకోండి. ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, అది ఒకటి వేసుకున్నట్లయితే మనకు పిండి అనేది వేడెక్కదండి, చల్లగానే ఉంటుంది. అప్పుడు లబ్బర్ లాగా సాగదండి మన వడలు అనేది, అప్పుడు క్రిస్పీగా వస్తుంది. ఐస్ క్యూబ్స్ ఇంట్లో లేనట్లయితే మీరు ఆపి కూడా రుబ్బుకోండి, ఏం కాదు. పిండి అనేది చల్లగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి. చూడండి పిండి అనేది ఇలా రుబ్బుకోవాలండి, మరీ నైస్గా కదండి, లైట్ బరకగా రుబ్బుకోవాలి, అప్పుడు మనకు క్రిస్పీగా వస్తుంది. ఇంకొక టిప్ అండి, మనకు వడలు బాగా వస్తుందా లేదని డౌట్ కూడా క్లియర్ అవుతుందండి. ఇలా వేసినట్లయితే మన ఆయిల్లో వేస్తే ఎలా పైకి వస్తుందో అలా వస్తుందండి నీళ్ళలో వేసినా కానీ, అప్పుడు మనకు వడలు అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకు వడలు క్రిస్పీగా వచ్చినట్లే అండి. మనం వేస్తేనే పైకి వచ్చేస్తాం, చూసారా, ఇలా రావాలండి. మీకు ఎప్పుడైనా డౌట్ ఉన్నట్లయితే ఇలా చేయండి, మీకు డౌట్ క్లియర్ అవుతుంది. ఈ ఒక్క పిండితో 2 రకాల వడలు చేసుకోవచ్చండి. ఒకటి మసాలా వడ, ఇంకొకటి ప్లెయిన్ వడ అండి. ఈ రోజు మనం సమ్మర్ లో బాడీని కూల్ చేసే పెరుగు వడ చేస్తున్నామండి. ఈ పెరుగు వడకి మసాలా వడ అయితే బాగోదండి, ప్లెయిన్ వడే బాగుంటుంది. ఈ ప్లెయిన్ వడకు కూడా సింపుల్ గా ఏమేమి వేయాలనేది చెప్తాను రండి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిలో కొద్దిగా మిరియాలు, కొద్దిగా అల్లము, అలాగే సాల్ట్. ఈ మిరియాలను కూడా కచ్చా పచ్చాగా దంచుకుందామండి. అలానే మిరియాలుగా వేసినట్లయితే తినేటప్పుడు పంటి కింద తగిలి కారం అనిపిస్తుందండి పిల్లలకి. కాబట్టి దీన్ని కచ్చా పచ్చాగా దంచుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే తినేటప్పుడు కూడా ఎక్కడ మనకు కారం అనిపించదండి. ఈ అల్లం కూడా అంతే అండి, సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము, లేదంటే తురిమి కానీ వేసుకోవచ్చండి. తురిమే కన్నా చిన్న ముక్కలుగా కట్ చేసినామంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చూడండి మిరియాలు కూడా ఇలా కచ్చా పచ్చా దంచుకోవాలండి, మరీ మెత్తగా దంచొద్దండి. చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇందులోనే పచ్చి కొబ్బరి ఉంటే కానీ వేసుకోండి, సన్న ముక్కలుగా కట్ చేసి బాగుంటుంది. ఇందులో అల్లం వేసేద్దాం, అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్. మనం ఇంకా సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. పిండి మరీ గట్టిగా లేదు, అలానే మరీ మెత్తగా లేదండి, నేను మీడియంగా రుబ్బుకున్నానండి. పిండి ఇంత మెత్తగా ఉంది కదక్క, ఎలా వస్తుంది వడలని కూడా డౌట్ వస్తుందండి. లేదండి, నేను కరెక్ట్గా రుబ్బుకున్నాను. మీకు కనిపించేటప్పుడు అలా కనిపిస్తూ ఉంది. వడలు కూడా చూడండి షేప్ ఎక్కడ మనకి ఏమి చెదరకుండా నీట్గా వస్తుందండి వడలు అనేది. మన టెక్నిక్ అంతా పిండి నీళ్ళల్లో వేస్తే పైకి తేలిందా లేదా, తేలిందంటే వడలు అనేది క్రిస్పీగా వస్తుందండి. అదే అండి పక్క మెజర్మెంట్ కూడా, మీరు నీళ్ళు అనేది తక్కువగా వేసినట్లయితే పిండి నీళ్ళల్లో వదులుతానే కింద పోయి కూర్చునేస్తుందండి, పైకి రాదండి. కాబట్టి నీళ్ళు అనేది దిట్టంగా వేసుకోండి. మీరు వడలు వేసేటప్పుడు కూడా కొంచెం చేతికి నీళ్ళు తడుపుకున్నట్లయితే ఎక్కడ అంటుకోదండి, షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది. అంతే అండి, పిండి కూడా కలిపేసామండి. ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసి నూనె పోసి పెట్టుకుందాము.
ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి. ఇప్పుడు వడలు వేసుకుందాము. చూడండి, తమలపాకు ఫస్ట్ ఇలా నీళ్ళు తడుపుకోవాలండి. మీరు తమలపాకే కాదండి, అరిటాకైనా తీసుకోవచ్చు. ఇలా నీళ్ళు తడుపుకున్న తర్వాత కొంచెం చేతికి కూడా ఇట్లా తేమ చేసుకోండి. ఇట్లా సైడ్ ఇంకా తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది పిండి అనేది. ఇలా తీసుకొని రౌండ్గా చేసుకొని మీకు ఏ సైజు కావాలో అంతే తీసుకోండి. పిండి కూడా ఇలా తీసుకున్న తర్వాత నూనెలో వేసుకునేసేది. మీరు నూనెలో వేసేటప్పుడు కూడా సైడ్ ఇంకా వేయండి, మధ్యలో వేయొద్దండి. నూనె అనేది ఇంకొంచెం కాగాలండి. మనం వడ వేస్తానే ఇంకొక వడ వేసే లోపల అది పైకి రావాలి. నూనె అనేది కాగలేదు కాబట్టి మనం వెయిట్ చేసి వేద్దామండి. దీన్ని తీసేసి ఇది కొంచెం కాలితేనే తీసి పక్కన పెట్టేద్దామండి. ఇంకొకసారి వేస్తాము. మీరు ఎప్పుడు వడలు చేసినా ఆయిల్ సేవ్ చేసే టిప్ ఒకటి చెప్తానండి. వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు దీన్ని తీసేద్దామండి. ఇప్పుడు వడలు వేసుకుందామండి. ఇలా సైడ్ ఇంకా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చి చిన్న సైజు వడలే వేస్తున్నానండి. మీరు వేసేటప్పుడు కూడా మంట ఎక్కువలో పెట్టుకోవాలండి, మళ్ళీ తక్కువ చేసుకోవాలి. చూడండి, ఇంకొక వడ వేస్తూ ఉన్నాను కదా, ఆయిల్కి అది చూడండి పైకి వచ్చేస్తుంది. ఒక వడ వేసే ముందరికి ఇంకొక వడ పైకి వచ్చేయాలండి, అప్పుడే బాగుంటుంది. చూసారా? మనం వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ మనం కాల్చుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నట్లయితే క్రిస్పీగా వస్తుందండి వడ అనేది, అలాగే గోల్డెన్ కలర్ వస్తుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకు అన్నీ బాగా వస్తాయండి. ఒకే చోట వచ్చేసినాయండి వడలంతా. ఇప్పుడు నెమ్మదిగా తిప్పించుకుందాము. మీరు తిప్పించేటప్పుడు కూడా చూసి తిప్పించుకోవాలండి. మీరు అలానే ఎట్లా పడితే అట్లా తీసినట్లయితే ఒకదానికొకటి అంటుకునేసి షేప్ అనేది మారిపోతుందండి. ఇలా మీరు స్పూన్ ఒకటి పక్కన ఇంకొక చేతిలో పెట్టుకొని కానీ తీసుకోవచ్చు, ఇంకా ఈజీగా ఉంటుంది. మనకు వడలు అయితే ఇంకా 3 వడలు వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు, కొంచెం తక్కువే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం కలతనే తీసేస్తానండి. ఏందక్క వైట్గానే తీసేస్తారని కూడా డౌట్ వస్తుంది. చెప్పాను కదండి, మీకు ఆయిల్ అనేది ఎక్కడ పీల్చదు, అలాగే వడలు అనేది చాలా బాగా వస్తుంది అనేసి. కాబట్టి ఇలానే తీయాలండి, ఇలా తీస్తేనే అలా ఉంటాయి. దీన్ని మళ్ళీ బాయిల్ చేస్తానండి. చూడండి, సగం కాలిన తర్వాతనే తీసేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ వడలు వేసుకుందామండి. మనం ఒకటి వేస్తే ఇంకొకటి పైకి వచ్చేయాలండి, అప్పుడే మనకు వడలు అనేది క్రిస్పీగా వస్తాయనేసి. మీరు ఇంకా చిన్నవి కానీ వేసుకోవచ్చు, లేదక్క మాకు హోటల్ స్టైల్లో పెద్దది కావాలంటే కానీ అలానే వేసుకోవచ్చండి. చూడండి, ఇవి ఎంత కాలిందో ఇవి కూడా అంతే కాలాలండి. అప్పుడు వీటిని కూడా అందులో వేసేస్తున్నాను. ఇలా డబుల్ డీప్ ఫ్రై చేసేదాని వల్ల గోల్డెన్ కలర్ వస్తుంది, అలాగే క్రిస్పీగా వస్తుందండి. కాబట్టి మీరు కూడా ఇలానే చేయండి, అప్పుడు హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే క్రిస్పీ వడలు రెడీ అయిపోతాయి. మీరు ఇలా వేయించుకునేటప్పుడు మంట అనేది ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, అప్పుడే మంచి గోల్డెన్ కలర్ వస్తాయి. మీరు వడలు వేసేటప్పుడు మంట అనేది ఎక్కువలో పెట్టుకోవాలండి. వడలు వేసిన తర్వాత మంట అనేది తక్కువలో పెట్టుకోవాలండి, అప్పుడే మనకు వడ అనేది బాగా కాలుతుంది. ఇంకోటండి, మనం బయట ఇంకా తెప్పించుకున్నా కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది కదండి, చాలామంది దాన్ని తీసి పక్కన పెట్టేస్తారండి. నేనే చాలాసార్లు చూసినాను బయట పోయినప్పుడు. అలా లేకుండా ఉండాలంటే మీరు సిమ్ చేసుకొని కాల్చుకున్నట్లయితే లోపల ఉండే పిండి కూడా బాగా వేగుతుందండి. అప్పుడు అది కూడా వదలాలనిపించదు, తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. కాబట్టి మీరు వేసినాక ఇలా మంట తక్కువ చేసుకొని కాల్చుకోండి, అప్పుడే మనకు వడలు అనేది పైన కలర్ కూడా చాలా గోల్డెన్ కలర్ వస్తుందండి. చెప్పడం మర్చిపోయినానండి, చాలామంది ఉద్దివడ చేసినట్లయితే సోడా వేస్తారండి. మీరు వంట సోడా యూసే చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం వంట సోడా వేయకపోయినా కానీ క్రిస్పీగా వస్తాయి. అలాగే మీకు మెత్తగా కావాలంటే కొంచెంసేపు చల్లారినాక తిన్నట్లయితే మెత్తగా అవుతుందండి. కాబట్టి మీరు వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. ఎలాగో మనం పెరుగు వడకే వేస్తున్నాం కాబట్టి పెరుగులో వేసినాక వడ అనేది మెత్తగానే అవుతుందండి. కాబట్టి మీరు వంట సోడా యూజ్ చేయొద్దండి. ఇలా డబుల్ డీప్ ఫ్రై చేయడం వల్ల మనకు ఆయిల్ సేవ్ అవుతుంది, అలాగే లోపల కూడా బాగా కాలుతుందండి.
చాలా పెద్ద వడలు వేసినా కానీ లోపల కొంచెం పిండి పిండిగా ఉంటుందండి. కాబట్టి మీరు మీడియంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి వడలు అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇలా కాళ్ళనే తీయండి మీరు కూడా. ఇప్పుడు వడలు తీసేద్దాము. చూసారా సౌండ్ కూడా. చూడండి ఎంత బాగా కాలిందో, కలర్ అయితే అదిరిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ వడలు వేసుకుందామండి. ఫస్ట్ తమలపాకు ఇలా నీళ్ళు తడుపుకుందాము. ఇప్పుడు సైడ్ ఇంకనే తీసుకోవాలండి, అప్పుడు మనకు ఉండ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా తట్టుకున్న తర్వాత హోల్ పెట్టుకునేసి చూడండి వేస్తేనే వడ అనేది పైకి వచ్చేసింది. మీకు ఒకదానికి ఒకటి అంటుకొని ఉంటే కూడా ఈజీగా ఇలా తీసుకోవచ్చండి. చూడండి ఇలా. మీకు గట్టితో తీసే ఇబ్బందిగా అంటే స్పూన్ పెట్టుకోండి, ఇంకా ఈజీగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ కలర్ వచ్చిందండి. వీటిని తీసేద్దాము. ఇలా మీరు డబుల్ డీప్ ఫ్రై చేసుకునే దాని వల్ల మన గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. ఇలాగే ఇంకొకసారి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని తిప్పించుకుందామండి. హోటల్లో వేసేట్లుంటే ఇట్లా ఒకదానికి ఒకటి అంటుకోదండి. ఎందుకంటే వాళ్ళ కడాయి అనేది పెద్దదిగా ఉంటుందండి. వాళ్ళు ఒక సైడ్ వేస్తూ ఉంటే ఇంకొక సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడైతే అంటుకోదండి. మంది చిన్న కడాయి కదా, కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకుంటుందండి. అలా అంటుకున్నా కానీ ఏమి ఇబ్బంది పడద్దండి. ఈజీగా స్పూన్ సాయంతో తీసుకోవచ్చు, లేదా గట్టితోనే కూడా ఇలా విడగొట్టుకోవచ్చండి. ఇది ఇంకొంచెం కాల్ని ఇందాక తీసేసాం కదా, వాటిని కూడా వేసేద్దాం. ఇప్పుడు రెండు ఒకే కలర్ వచ్చినాయండి. వీటిని కూడా వేసేద్దాము. వడలు ఎక్కువైపోయినాయి కదండి, కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, కాలుతుంది బాగానే. ఇప్పుడు వడలు తిప్పించుకుందామండి. ఇప్పుడు ఇంకొంతసేపు కాలితే తీసేద్దాం. ఇప్పుడు తీసేద్దామండి, కాలిపోయినాయి. చూడండి ఫస్ట్ వేసింది కొంచెం చిన్న వడలండి. ఇప్పుడు నేను కొంచెం పెద్ద వడలు వేసాను. మీరు ఇదే టిప్స్తో చేసినట్లయితే గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వడలు వస్తాయండి. అదేవిధంగా డబుల్ డీప్ ఫ్రై చేయడం వల్ల మనకు ఆయిల్ సేవ్ అవుతుంది, అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. అది కూడా వంట సోడా వేయకుండా అండి. వడలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు పెరుగు తిరుగుబాతు పెట్టుకుందాము. పెరుగు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి, కొద్దిగానే వేస్తున్నాను. అలాగే కొద్దిగా అల్లము, కొద్దిగా కొత్తిమీర. ముందుగా పెరుగు ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా బీట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇందులోకి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేద్దాం. ఇక్కడ నీళ్ళు కానీ వేయలేదండి, పెరుగు అనేది కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. పెరుగు తిరుగుబాతు పెట్టేకి కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. చాలామంది పోపు పెట్టేటప్పుడు పచ్చినిపప్పు, ఉద్దిపప్పు వేస్తారండి. అది బాగా నాని మెత్తగా అయిపోతుందండి, అందుకనేసి నేను ఇక్కడ వేస్తలేదు. ఇలాగనే సింపుల్గా పోపు పెడుతున్నాను నేను. ఇప్పుడు అల్లం తురుము, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఇంగువ. ఇంగువ వేస్తే చాలా బాగుంటుందండి పెరుగు వడికి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. పసుపు వచ్చి లైట్గా వేస్తున్నానండి, ఎక్కువ వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. చూడండి ఒకే ఒక్క చిటికెడు వేసానండి.
ఇప్పుడు దీన్ని పెరుగులో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకునేద్దాం. మీరు వడలు వేరే బౌల్లో పెట్టుకొని కూడా దీన్ని పోసుకోవచ్చండి, లేదంటే ఇందులోనే ఒకటొకటిగా ముంచి కూడా పెట్టుకోవచ్చండి, ఎలానైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేద్దాం. అంతే అండి, మన పెరుగు కూడా రెడీ అయిపోయింది. చూడండి వడలు ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా. అలాగే తుంచుతాను చూడండి. అలాగే లోపల కూడా చూడండి, మనకి ఎక్కడ పిండిలాగా లేదండి, ఎక్కువ మనకు బాగా రోస్ట్ అయింది కాబట్టి పిండిలాగా కూడా లేదు. ఇలానే తినచ్చండి. ఇదే టిప్స్తో ఎన్ని వడలైనా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు పెరుగులోకి వేసుకుందామండి మన వడలు అనేది. ఇంకొకటండి ఇలానే వడలు చేసుకున్నా కానీ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పొద్దున్న ఇడ్లీ సాంబారు అలాగే దోశ చట్నీ చేసుకున్నప్పుడు ఇలా వడలు చేసుకున్నామంటే మన హోటల్లో ఎలా అయితే తింటామో అలా ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఇలా బాగా ముంచిన తర్వాత వేసుకోవాలండి వేరే దాంతో. మళ్ళీ కూడా మీరు పెరుగు పైన వేసుకోవచ్చండి. ఇదైతే నేను లంచ్ బాక్స్కి కడుతున్నాను. ఇలా కట్టిన తర్వాత పైన పెరుగు వేస్తున్నా. అంటే మనం మధ్యాహ్నం తినే లోపల బాగా నానుతుందండి, తినేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా వేస్తున్నాను. మనం పెరుగులో వేసినాక వడ కూడా బరువైందండి, ఎందుకంటే బాగా పీల్చుకునింది పెరుగు అనేది. చూడండి, అంటే ఇప్పుడే కదండి మనం పెరుగులో వేసాము కాబట్టి ఇంకొంతసేపు వదిలినట్లయితే ఇంకా బాగా నానుతుందండి. అప్పుడు పెరుగు వడ తినడానికి చాలా మెత్తగా ఉంటుంది. అలాగే ఈ ఎండకు వచ్చి చాలా చల్లగా ఉంటుందండి కడుపులో కూడా. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ సమ్మర్కి బాడీని కూడా కూల్ చేస్తుందండి. ఎండను పడి వచ్చిన వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టినప్పుడు ఒక కప్పు వేయించినామంటే ఒక 2 వడలు వేసి వాళ్ళ కడుపు కూడా చల్లగా ఉంటుందండి. పిల్లలకు కూడా లీవ్లు వచ్చేస్తుంది కదండి, ఈ టైంలో మీరు ఇలా వడలు చేసి పెట్టినట్లయితే పిల్లలు ఎంజాయ్ చేస్తే తింటారండి. అప్పుడప్పుడు పిల్లలకి ఏమైనా స్నాక్స్ కావాలంటేను మీరు పొద్దున్న ఇలా చేసినట్లయితే పొద్దున్న టిఫిన్కి తినచ్చు. పిల్లలు ఏమైనా కావాలి అన్నప్పుడు ఇలా కప్పులో వేయించినామంటే హ్యాపీగా తింటారండి. కాబట్టి మీరు ఇలానే ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇలాంటి మంచి స్నాక్స్ ఐటమ్స్ మన ఛానల్లో చేస్తూనే ఉంటామండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.